నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు, అనధికారికంగా ప్రెస్, పోలీస్ స్టిక్కర్లు కనిపిస్తే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక. తిరుపతిలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ, పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు. ఘాట్ రోడ్లో ప్రమాదాల నివారణపై టీటీడీ దృష్టి, ఉద్యోగులకు హెల్మెట్లు పంపిణీ చేసిన చైర్మన్ బిఆర్ నాయుడు. శ్రీకాళహస్తిలో పురాతన ధర్మరాజుల స్వామి ఆలయంలో వార్షిక మహోత్సవాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27 నుంచి 9వ తేదీ వరకు శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి వార్షిక మహోత్సవంలో వైభవంగా జరగనున్నాయి. శ్రీకాళహస్తిలో 100 ఏళ్ల పూర్వం నుంచి శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశారు. పురాతన కాలం నుంచి కొనసాగుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయ వార్షిక మహోత్సవంలో వైభవపేతంగా నిర్వహించడానికి శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఈ నెల 27వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ధర్మరాజుల స్వామి ఉత్సవాలు జరగనున్నాయి. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయానికి రంగులు వేసి సుందర శోభితంగా తీర్చిదిద్దనున్నారు. ఆలయ ఆవరణలో చలవ పందిళ్లు వేసి విద్యుత్ దీపాలంకరణ పనులు పూర్తి చేశారు. ధ్వజస్తంభమును శుద్ధి చేసి రంగులు వేసి ముస్తాబు చేస్తున్నారు. అగ్నిగుండం వాటికను శోభితంగా తీర్చిదిద్దుతున్నారు. దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆయా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ధర్మరాజుల స్వామి తిరునాళ్లలో స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ప్రధానంగా సత్యము, ధర్మము, నిష్టకు ప్రతీకైన అగ్నిగుండ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని అగ్నిగుండం తొక్కి మొక్కులు చెల్లిస్తారు. శ్రీ ద్రౌపదీదేవి మహిమాన్వితం ఉత్సవం అద్దం పడుతుంది. ఈ నెల 27వ తేదీ ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 1న కళ్యాణోత్సవం, 4న అర్జున తపస్సు, 6వ తేదీన ఆదివారం రాత్రి అగ్నిగుండ మహోత్సవం వైభవంగా జరుగుతాయి. ఆయా ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో అనధికారికంగా ప్రెస్, పోలీస్ స్టిక్కర్లు వాహనాలపై అంటించుకుంటే చర్యలు తప్పవని సిఐ నాగార్జున రెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు వాహనాల తనిఖీలు చేపట్టారు. శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి పర్యవేక్షణలో టోటన్ సిఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అనధికారికంగా ప్రెస్, పోలీస్ స్టిక్కర్ వేసుకున్న వాహనదారులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా అనధికారికంగా కార్లు, ద్విచక్ర వాహనాలపై ప్రెస్, పోలీస్ స్టిక్కర్లు వేసుకుంటే చర్యలు తీసుకుంటామని అన్నారు. అనధికారికంగా ప్రెస్, పోలీస్ స్టిక్కర్లు వేసుకున్న ప్రెస్వి 3 వాహనాలు, పోలీసుకు సంబంధించి 2 వాహనదారులకు మొదటి తప్పుగా పరిగణలోకి తీసుకొని 3-2 కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇక తిరుపతి జిల్లాలో కొందరు జర్నలిస్టులు, పోలీసులు కాకుండా తమ వాహనాలపై ప్రెస్, పోలీస్ అనే స్టిక్కర్లు రాయించుకొని తిరుగుతున్నట్లు
సమాచారం రావడం జరిగింది. ఇక నుంచి ఎవరైనా ప్రెస్, పోలీస్ స్టిక్కర్లు, గుర్తింపు కార్డులు లేకుండా వేసుకుని తిరిగితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పారు. పోలీస్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ గోవిందు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తి 2 టౌన్ పరిధిలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ మహిళను గుర్తు తెలియని 3 వ్యక్తులు మోసగించి తన వద్ద ఉన్న నగదు, బంగారంను తస్కరించారు. ఆమెకు మాయమాటలు చెప్పి తమ వద్ద కొంత నగదు ఉందని, నగలిస్తే రెట్టింపు నగదు చేస్తామని ఆశ చూపి ఆమె వద్ద నుంచి నగలు, డబ్బును కాజేశారు. తను నమ్మే విధంగా ఆ మహిళను వెంట పెట్టుకుని పట్టణంలో పలు చోట్లకు ఆమెతో పాటు తిరిగారు. ఆమెకు నగదు, డబ్బు ఇస్తున్నట్లు ఇచ్చి చెల్లని కాగితాలను ఆమెకు అందజేసి ఆటోలో ఆమెను ఎక్కించి ఇంటికి పంపారు. ఇంటికి వెళ్లి చూసుకున్న మహిళకు మోసపోయానని గుర్తించడంతో 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు 2 టౌన్ సీఐ నాగార్జునరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో మహిళతో పాటు ఉన్న దుండగుల సీసీ ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు. ఎవరైనా సమాచారం అందితే తమకు తెలియజేయాలని వారు తెలియజేశారు. బస్టాండ్ సమీపంలో ఒక మహిళ నుంచి 3 గుర్తు తెలియని వ్యక్తులు డబ్బు ఆశ చూపించి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు, గాజులు, రింగు ఆమెకి ఇచ్చే విధంగా మాయమాటలు చెప్పేసేసి ఆమె దగ్గర నుంచి డబ్బులు, గోల్డ్ ఆమెకే ఇచ్చినట్లు నటిస్తూ గోల్డ్ వాళ్ళ జోబులో వేసేసుకొని డబ్బులు ఈమెకు కవర్ ఇచ్చేసేసి మోసం చేయడం జరిగింది. దీనిపై కేసు నమోదు 420 కింద కేసు నమోదు చేసేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. దీనిపైన కూడా సీసీ ఫుటేజీలు లభ్యమైనాయి. దాని ద్వారా మేము విచారణ చేపట్టేసేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉందాం, యువత జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుందామంటూ నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ కలిగిన జీవన శైలిని అలవర్చుకోవాలని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, టీడీపీ పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ర్యాలీలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ చేపట్టారు. శ్రీకాళహస్తి పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు. శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పోలీసులు, టీడీపీ నాయకులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. డ్రగ్స్ వద్దు, మత్తు పదార్థాలకు దూరంగా ఉందామంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, సిడిపిఓ శాంతిదుర్గ, టీడీపీ పట్టణాధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ఉన్నతమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో జీవితాలను ఉన్నతంగా ఉండేలా తీర్చిదిద్దుకునే అవకాశం ఉందని వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ గోపి, ఎక్సైజ్ సిఐ లావణ్య, స్థానిక పోలీసులు, టీడీపీ నాయకులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వాళ్ళు పాపం ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలను కూడా రోడ్డు పాలు చేయడం జరిగింది. మరి ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో మేమందరం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మా గౌరవ శాసనసభ్యుల సూచన మేరకు కాళహస్తి పట్టణం నందు డ్రగ్స్ లేని కాళహస్తిగా మేము తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రజలకి అన్ని విధాల అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేస్తున్నాము. తప్పక కాళహస్తి పట్టణాన్ని యాంటీ డ్రగ్స్ నియోజకవర్గంగా తయారు చేసే విధంగా ముందుకెళ్తామనేది కూడా తెలియపరుస్తాం. అభివృద్ధి చెందాలి అంటే మనకు ఉన్న బలమైన వనరులు ఏంటి అంటే యువత. కాబట్టి మన యువతని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఇటువంటి సందర్భంలో మన యువత మత్తు బానిసలుగా మారుతున్నారు అనేది మన దృష్టికి వచ్చి ఈ రోజు మనము యాంటీ డ్రగ్ నిర్వహించుకుంటున్నాము ప్రపంచవ్యాప్తంగా. కాకపోతే ఎప్పుడైతే యువత అనేది మనకు ఆర్థిక వనరులు, మన ఆర్థిక డెవలప్మెంట్ కానీ జీడిపి, మన దేశం అభివృద్ధి చెందాలంటే యువతల చాలా ఇంపార్టెంట్ శక్తి. ఆ శక్తి ఎప్పుడైతే మత్తుకు బానిస అవుతారో వాళ్ళు ఎటువంటి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమే కాకుండా టోటల్ గా ఫ్యామిలీ అంతా కూడా అప్సెట్ అయ్యి చాలా కష్టాలు పడుతున్నారు. ఇటువంటివి మనం గుర్తించాలంటే ఇందులో ప్రధాన పాత్ర తల్లిదండ్రులు. ఎప్పుడైతే బిడ్డ వాళ్ళ రోజు చూస్తున్న అబ్బాయి అమ్మాయి కావచ్చు ఎవరైనా సరే, వాళ్ళకి ఏదైనా సరే కొంచెం తేడా కనిపిస్తే వెంటనే గుర్తించాలి. ఎందుకు కొంచెం తేడాగా కనిపించారు అని మొదటే గుర్తించి మనకి ఆ సంబంధిత డిపార్ట్మెంట్ కానీ లేదంటే దానికి సంబంధించి పనిచేసే మత్తు నుంచి బయట రావడానికి పనిచేసే NGOs కానీ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ నార్మల్ జీవితంలోకి తీసుకురావచ్చు. కాబట్టి పేరెంట్స్ మన బాధ్యత ఇది అనేది చూసుకోవాలి. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు సక్రమంగా హెల్తీగా ఆరోగ్యంగా పెరిగే విధంగా చూసుకోవాల్సిన ప్రధాన బాధ్యత పేరెంట్స్ కి ఉంది. కాబట్టి మేము ప్రతి గ్రామంలోనూ దీని గురించి ఈ రోజే కాకుండా ప్రతి రోజు కూడా మేము అవగాహన ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా సరే మాకు అనుమానం వచ్చిన తర్వాత మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ప్రజాప్రతినిధులకు అందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి మన ప్రాంతంలో ఎక్కడ కూడా కాళహస్తిలో ఎక్కడ కూడా డ్రగ్స్ అనేది అలవాటు పడకుండా పిల్లల్ని రక్షించే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరియు కాళహస్తి పట్టణంలో గౌరవనీయ శాసనసభ్యులు సుధిరెడ్డి గారు మరియు ఇతర ముఖ్య నాయకులు చెంచయ్యనాయుడు గారు, విజయ్ కుమార్ గారు మరియు ఇతర అధికార యంత్రాంగం అంతా కలిసి ఈరోజు కాళహస్తి పట్టణంలో యాంటీ డ్రగ్స్ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడం మర్చిపోయి డ్రగ్స్ కు లోనేసి చాలా మంది ఆరోగ్యాన్ని కోల్పోవడము, కేసుల్లో ఇరుక్కోవడము, వాళ్ళ కుటుంబాలకు తీరని లోటుగా వాళ్ళు వేదన కలిగిస్తున్నారు. అందుకోసమే సమాజంలో డ్రగ్స్ అనే భూతాన్ని తరిమివేయాలి. డ్రగ్స్ అనే భూతాన్ని తరిమేద్దాము, సమాజాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యవంతపరచడానికి, ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు చేయడానికి, యువతను కాపాడుకోవడానికి, రాబోయే రోజుల్లో మన దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతను కాపాడుకోవడానికి ఈ రోజు మనము ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీ ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే, దయచేసి మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి. పిల్లలకు సరైన సక్రమ మార్గంలో పెంచండి. వారికి డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించండి. దానివల్ల కలిగే నష్టాల గురించి తెలియజేయండి. తద్వారా వారి బంగారు భవిష్యత్తు బాటలు వేసిన వారు అవుతాము. అందరూ కూడా ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్క పేరెంట్ కూడా దీని పట్ల అవగాహన కలిగి ఉండాలి. వాళ్ళ పిల్లల పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల మీరు సరైన ప్రణాళికలతో ఉండాలి. ఎందుకంటే ఈ రోజు చాలా మంది యువకులు డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తూ ఎక్కడికక్కడ కేసుల్లో ఇరుక్కోవడం వల్ల చాలా మంది వాళ్ళు ఆరోగ్యాన్ని కోల్పోవడం కాకుండా భవిష్యత్తును కోల్పోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రధాన సమస్యగా గుర్తించి ఈ సమస్యను సమాజం నుండి తరిమివేయాలి, తరిమి కొట్టాలి. మన భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రతి రాష్ట్రంలోని ప్రతి చోట కూడా, ప్రతి మండలంలో కూడా ఈ రోజు ఈ ర్యాలీని అనేది నిర్వహించడం జరుగుతోంది. ఈ ర్యాలీకి అందరూ సహకరించారు. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యుల వారికి, ఇతర ముఖ్య నాయకులందరికీ, ఇతర డిపార్ట్మెంట్లందరికీ, కాలేజీల యాజమాన్యానికి, విద్యార్థులందరికీ, ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ కూడా మేము శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మన కాళహస్తి పట్టణం నుండి ఈ యొక్క డ్రగ్ అనే భూతాన్ని మనం తరివేద్దాం. అందరూ ప్రతి ఒక్కరు చేయి కలపాలి.
రాబోయే అనేక కార్యక్రమాలు ఇంకా నిర్వహించుకుంటూ మనం డ్రగ్స్ లేని శ్రీకాళహస్తి పట్టణాన్ని నిర్మించుకుందామని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు సహకారం కావాలని, ఇదే సహకారంతో అందరూ కూడా ముందుకు వెళ్దామని చెప్పేసి ఆశిస్తున్నాను. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా రేణిగుంట డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాఠశాల కళాశాల విద్యార్థులతో ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేశారు. మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవంలో భాగంగా మనకి ప్రభుత్వం వారి పిలుపు మేరకు మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు కాలేజీ యాజమాన్యాల యొక్క సహకారంతో ఈ మంచి కార్యక్రమం చేయడం జరిగింది. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కూడా పాటుపడటం కోసం ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రేణిగుంటలో ప్రభుత్వ శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఇన్ఛార్జి ఎంపీడీఓ ప్రభురావు ఆధ్వర్యంలో వారి కార్యాలయం నుంచి బాయ్స్ హై స్కూల్ వరకు మహిళలతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమం ఎంఈఓలు ఇందిరాదేవి, రంగనాథయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా, క్లస్టర్ ఇన్ఛార్జి పుష్పనాథన్, కొరియర్ రవి, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. డ్రగ్స్ కు నో చెప్పండి, జీవితానికి ఎస్ చెప్పండి. మాదక ద్రవ్యాలు మన ఆశయాలకు శత్రువులు. డ్రగ్స్ నివారణపై అవగాహన, సురక్షితమైన సమాజం. అందరూ చెప్పండి, మాదక ద్రవ్యాలు వద్దు. రేణిగుంట మండలంలోని అన్నమాచార్య సాంకేతిక కళాశాలలో 3వ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ సుదర్శనరావు, ఉపకులపతి జేఎన్టీయూ అనంతపురం, గౌరవ అతిథిగా అమిత్ కుమార్ పాత్ర, డైరెక్టర్ ఎన్ఏఆర్ఎల్ గాదంకి, యూనివర్సిటీ నామినీగా ప్రొఫెసర్ బి దుర్గాప్రసాద్ విచ్చేసి కళాశాల విద్యార్థులకు అమూల్యమైన సందేశాన్ని అందజేశారు. Amit Kumar Patra, Director, NARL, specialized in atmosphere and law. కోటికి 2 కోట్ల రూపాయలు ఇస్తామంటూ అమాయకులను మోసం చేస్తున్న ఘరానా మోసగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి జిల్లా పోలీసులు 2,000 రూపాయల ఫేక్ నోట్లను చూపించి డబ్బులు మార్పిడి చేసే ముఠాను అరెస్టు చేశారు. ఒక ఘరానా మోసగాళ్ళని, ఒక చీటింగ్ గ్యాంగ్ ఒకటిని మనము ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇది మనకు సూళ్ళూరుపేట సంబంధించిన ఒక క్రైమ్ 111/2025లో ఒక క్రైమ్లో ఒక 5 ముద్దాయిల్ని ఈరోజు మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో వీళ్ళ వివరాలు, వీళ్ళ యొక్క మోసం ఎలాంటిదని చూసినట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే 2,000 రూపాయల నోట్స్ని, ఫేక్ నోట్స్ని వీళ్ళకి వాట్సాప్ వీడియో కాల్లో చూపించి, మీరు కానీ 500 రూపాయలు ఇచ్చినట్లయితే మీకు 2,000 రూపాయలు నోట్లు ఇస్తాము, మీరు వాటిని కానీ ఆర్బీఐలో కానీ బ్యాంక్లో కానీ మీరు కన్వర్ట్ చేసుకుంటే మీకు దాని మీద ఇంకా ఒక 1 రూపీకి 80 పైసా లెక్క వస్తుంది. కన్వర్ట్ చేసుకుంటే మీరు కానీ ఒక 1 కోటి రూపాయలు ఇస్తే మీకు 2.5 కోటి రూపాయలు మేము ఈ 2,000 రూపాయల నోట్లు ఇస్తామని చెప్పి నమ్మించి ఒక జగదీష్ అనే ఒక కంప్లైనెంట్ తోటి కాంటాక్ట్లోకి వచ్చి ఆయన దగ్గర నుంచి 1 కోటి రూపాయలు వీళ్ళు తీసుకొని మోసం చేసి వెళ్ళడం జరిగింది. టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో సిబిఎస్ఓ మురళీకృష్ణతో కలిసి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని హెల్మెట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం నుంచి ఎంఆర్ పల్లె సర్కిల్ వరకు సాగిన అవగాహన ర్యాలీలో డ్రగ్స్ ని తరిమి కొడతాం, యువతను కాపాడుకుందామంటూ ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దయచేసి డిసిప్లిన్ గా ఉండండి. ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భించుకొని కేంద్రాలలో అధికారులు, ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ పెద్దలు అందరూ కలిసి అంతర్జాతీయ మాదక డిఎంహెచ్ఓ గారు కూడా పైకి రావాలండి. మీరు 1972 సార్లకి ఎలాంటి అంతర్జాతీయ మాదక ద్రవ్య దినోత్సవం నివారణ మాఫియాని నిర్మూలించాలనే సంకల్పంతో ఈ మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం అందరం కూడా ఈ నషాముక్త్ భారత్, మనం నషాముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా ఈ ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. నేను నా స్నేహితులు, నా కుటుంబ సభ్యులు సమాజంతో శక్తి కేంద్రం, యువశక్తి సమాజ అభివృద్ధికి పురోగతికి ఎంతగానో అవసరం. అందుకే మన దేశం మత్తుమందుల ప్రభావం నుండి బయటపడాలంటే ఎక్కువ మంది యువత ఈ ఉద్యమంలో పాల్గొనవలసిన అవసరం ఉంది. ఈ లక్ష్యాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి దేశాన్ని మార్చడానికి
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే సుజన చౌదరి, నిర్మాత బండ్ల గణేష్ తదితరులు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురు దక్షిణామూర్తికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తిలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు, అనధికారికంగా ప్రెస్, పోలీస్ స్టిక్కర్లు కనిపిస్తే చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక. తిరుపతిలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ, పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు. ఘాట్ రోడ్లో ప్రమాదాల నివారణపై టీటీడీ దృష్టి, ఉద్యోగులకు హెల్మెట్లు పంపిణీ చేసిన చైర్మన్ బిఆర్ నాయుడు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.